శ్రీనగర్ కాశ్మీర్లో పర్యాటకులకు కొత్త అనుభవం లభిస్తోంది. తాజాగా వచ్చిన వర్షం తర్వాత దాల్ సరస్సులో తేలియాడే షికారాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అందమైన వాతావరణం, పర్వతాలు, సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతిని అనుభవించడానికి ఇక్కడికొచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగింది. శ్రీనగర్లో తాజాగా కురిసిన వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దాల్ సరస్సు పరిసరాలు పచ్చదనంతో మరింత సుందరంగా మారటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ముఖ్యంగా షికారా విహారాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాలలో మునిగి తేలుతున్నారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శ్రీనగర్లో ప్రస్తుతం మోస్తరు మబ్బుల వాతావరణం ఏర్పడింది. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటాయి. ఇది పర్యాటకులకు ఆనందాన్ని పెంచుతోంది. దాల్ సరస్సు పరిసరాల్లో ఉన్నటువంటి పర్వతాలు ప్రకృతి రమణీయతతో, నీలం పువ్వులతో నిండుంది. తాజాగా కురిసిన వర్షాలతో దాల్ సరస్సు కొత్త అందాలను సంతరించుకుంది. వర్షం అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గడంతో స్థానికులతో పాటు దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. చల్లని గాలులు, మేఘావృతమైన ఆకాశం, పచ్చని కొండలు కలిసి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సరస్సులో నీటి మట్టం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుండగా వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. దాల్ సరస్సు కాశ్మీర్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా పర్యాటకులకు షికారా ప్రయాణాలను అందిస్తోంది. ఈ షికారాలు దాల్ సరస్సులో కనువిందు చేస్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి జబార్ధ్వాన్ పర్వతాలు, తేలియాడే తోటలు పర్యాటకులను మైమర్పింపజేస్తాయి. ఈ సీజన్లో నీలం పువ్వులు పుష్పించడం వల్ల దాల్ సరస్సు మరింత అందంగా మారింది. జూలై, ఆగస్టు నెలలు ఈ పువ్వులు పుష్పించే కాలం కావడం గమనార్హం. ప్రతిరోజు సాయంత్రపు సమయంలో షికారా ప్రయాణాలకు మరింత ప్రాధాన్యమిస్తుంది. ఈ మార్కెట్ అందులో ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాల్ సరస్సులోని షికారా విహారం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల షికారాల్లో విహరిస్తూ సరస్సు అందాలను దగ్గరగా వీక్షిస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన వారు సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. షికారా ప్రయాణానికి వసూలు చేసే ధరలు 600 నుండి 800 రూపాయల మధ్య ఉంటున్నాయి. ఇది నలుగురు కూర్చోవడానికి సరిపోతుంది. మరోవైపు రాంబాన్ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో తాజాగా కురిసిన వర్షాల ప్రభావంతో దట్టమైన పొగమంచు అలుముకుంది. కొండలు, లోయలు పూర్తిగా మంచుతెరలో కప్పుకుపోవడంతో ఆ ప్రాంతం ప్రకృతి చిత్రంలా కనిపిస్తోంది. పచ్చని వృక్ష సంపద మధ్య తెల్లటి పొగమంచు అలుముకోవడం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చల్లని గాలులు, మేఘావృతమైన వాతావరణం కారణంగా మొత్తం ప్రాంతం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారింది. వర్షాకాలంలో రాంబాన్ ఎగువ ప్రాంతాలు మరింత అందంగా మారతాయి. ఈసారి కూడా వర్షాల అనంతరం పొగమంచు కొండలపైకి కమ్ముకోవడంతో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు ఈ అందాలను కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పొగమంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. రాంబన్ ప్రకృతి అందాలను చూసేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో ఇలాంటి దృశ్యాలు చూడడం మరుపురాని అనుభూతినిస్తోందని సందర్శకులు చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి రాంబాన్ ఎగువ ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాశ్మీర్లో ఉత్తమ వాతావరణం కారణంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ అద్భుతమైన అనుభవం స్థానిక పర్యాటక రంగానికి కూడా మద్దతు అందిస్తోంది. శ్రీనగర్లోని దాల్ సరస్సులో షికారా ప్రయాణాలు, అక్కడి అందమైన వాతావరణం, ప్రకృతిని అనుభవించడానికి వచ్చిన పర్యాటకుల ఆనందాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ప్రకృతి అందం స్థానిక ఆర్థిక వ్యవస్థకు గట్టి మద్దతు అందించగలదని చెబుతున్నారు. కాశ్మీర్ను సందర్శించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడి అందాలను చూడడానికి సందర్శించాల్సిన సమయం ఇది.